జోష్ చూడు జోష్ అని రాసింది, జోష్ అని రాసేసి ఆ వార్త ఏమైనా రాసిందా చూసుకో, చిన్నగా రాసేసింది జోష్ అంట. ఇక్కడ జోష్ అని పేదగా రాసేసి ఇవేముంది పిటిషన్ పడ్డది చిన్నగా రాసింది. ఈనాడైతే అసలే రాయలేదు, వేలకు కూడా రాయలేదు. ఫస్ట్ పేజీలో జోష్, స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చుపై ఆశావాహుల డైలమా. చూసుకో కథ వచ్చేసింది ఈ లెక్క. అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే, కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. కోర్టులో పిటిషన్లు దాఖలు కావడమే కారణం, ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోషు. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు ఏకగ్రీవం చేసుకునేందుకే కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇవి ఇట్లున్నది కథ. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందంటే చాలు, గ్రామాల్లో ఆ జోషే వేరు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారీగా గ్రూపులు కడతారు. ఖర్చు విషయంలో ఆశావాహులు తగ్గేదేలే అన్నట్టు పెడుతుంటారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు అస్సలు వెనుకాడరు. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావాహులు తమకే టికెట్ వస్తుందని అనుకుంటున్న వారు అభ్యర్థి తానేనని ఇంతవరకు ఖరారైన వారిలోనూ ఒక రకంగా డైలమా కనబడుతుందట. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత దసరా రావడంతో రాజకీయ దావతులు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ ఈసారి కొన్ని చోట్ల దావతులు గట్టిగా జరిగితేనే మరికొన్ని చోట్ల ఇంకా సమయం ఉందిగా అనే మాటలో సరిపెట్టేశారట. ఇందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రిజర్వేషన్లు మారడం, సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, 2 రోజుల్లో వాటిపై విచారణలు ఉండడమే. విచారణ తర్వాత కోర్టులు ఏం తీర్పు ఇస్తాయో చూసి ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నాయకులు భావిస్తున్నట. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోష్ కనబడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రిజర్వేషన్లు మారడంతో తమకే టికెట్ వస్తుందన్న వారికి నిరాశ ఎదురైంది. వాళ్ళు చప్పుడు చేయడం లేదు. రిజర్వేషన్ల మార్పుతో టికెట్ తమకే వస్తుందనుకున్న వారు కూడా కోర్టు విచారణ నేపథ్యంలో అడుగులు ముందుకు వేయడం లేదు. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారనేటువంటి ఆందోళన ఒకవైపు, ఇప్పుడే ఖర్చు చేస్తే కోర్టులో తీర్పు వచ్చాక పరిస్థితి ఏంటో అని చెప్పేసి భయం మరోవైపు వెంటాడుతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ అయిపోయింది, పోయినట్టే, ఇంకా పెద్దగా ఏమి ఉండదు. ఇక ఆశలు బీశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజర్వేషన్లు ఇప్పుడైతే ప్రకటించినరో గ్రామాలకు అవే కూడా ఉంటే పీకితే కూడా గ్యారంటీ లేదు. అసలే మ్యాక్సిమం పీకే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇవి ఎట్లకైనా ఉండేయని కూడా తెలుసు. కానీ కోర్టులలో కేసు వేసారు కాబట్టి పోతున్నాయి, లేకపోతే మేము ఇద్దామని అనుకున్నాము అనే బిల్డప్ అనే కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. 8 జడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన. ఒక్కో స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. ఇక ఇవాళ సాయంత్రం అందరున్న జాబితాలు రేపు పరిశీలన. 7న ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ. ఏకాభిప్రాయం లేనివి పెండింగ్లో. ఈ నామినేషన్ల చివరి నాటికి ఖరారు చేస్తారట. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలా పార్టీ కథ అది. ఇక స్థానికంపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఇందాక చూసినాక మనం అది. బీసీలకు 42% రిజర్వేషన్ చెల్లదు. చూసుకో. ఇక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని కొట్టేయండి. పిటిషన్పై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు. ఇంకేమైతే మొత్తం పీకినట్టే అయిపోయినట్టే లెక్క. ఈ రిజర్వేషన్ ఏముండదు లెక్క. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.